ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సపోర్టు చేసిన ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మని అఖండ మెజార్టీతో గెలిపించాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయాన్ని నాయకులందరూ గౌరవించి కష్టపడి పనిచేసి గెలిపించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులంతా ఎంత కష్టపడ్డారో గుర్తు చేసుకుని చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తే టీచర్లకు మంచి రోజులు వస్తాయన్నారు. బ్రిటిష్ దొరల కంటే దారుణంగా జగన్ దొర ఉపాధ్యాయులను ఇబ్బందుల పాలు చేశారని, ఒక్క యూనియన్ లీడర్ని కూడా దగ్గరికి రానివ్వలేదని గుర్తు చేశారు. జగన్ లాంటి విషవృక్షం నీడలో పెరుగుతున్నది గంధపు మొక్కైనా విషపు మొక్కతో సమానమని, అందుకే దానిని ఓటుతో తీసివేయాలని, లేకపోతే ఉపాధ్యాయులు మళ్లీ ఇబ్బందుల పాలు పడతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ లీడర్లు చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, చీపురుపల్లి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, గుర్ల మండల మాజీ జడ్పీటీసీ కిరణ్ రాజు, మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసి నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు చనమల్ల మహేష్, మెరకముడిద మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసి నాయుడు, తాడ్డి చందు, కెంగు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తుంది అనేటటువంటిది పార్టీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా 3 జిల్లాల్లో, పాత అరెస్ట్ వైల్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా ఏటీఎఫ్ నాయకులతో కలిసి వారి అభ్యర్థి అయినటువంటి రఘువర్మ గారిని గెలిపించాలి అనేటటువంటిది మరి మేమంతా కోరుతున్నాం. ఈ నిర్ణయం పార్టీ తీసుకుంది కాబట్టి త్రికరణ శుద్ధిగా ఏ మూలలో ఉండేటటువంటి ప్రతి ఓటర్ని కూడా కలుసుకొని ఓటర్స్ అందరినీ కూడా ఆ రోజున సమాయత్తం చేసి పూర్తయినంత వరకు కూడా మనం ప్రతి ఒక్క ఓటర్ని వచ్చే విధంగా చేయాలి. ఆల్రెడీ ఏదైతే ఓటర్స్ ఉన్నారో అందులో యూనియన్స్ ఉన్నాయో, మంది ఏపీటీఎఫ్ కాబట్టి ఏపీటీఎఫ్ని అభ్యర్థి అయినటువంటి రఘువర్మని గెలిపించాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇంకా మనకి 6 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ 6 రోజుల్లో ఇక్కడ మండలానికి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, నియోజకవర్గం పెద్దలు ఉన్నారు, మరి అట్లాగే పార్టీ నుంచి మనకు అబ్జర్వర్గా వచ్చినటువంటి మిత్రుడు ఉన్నాడు, డైరెక్టర్ ఫిషరీస్ కార్పొరేషన్ ప్రసాద్ ఈశ్వరరావు, పలాసా నుంచి ఈశ్వరరావు కూడా వచ్చాడు. అలాగే మరి నియోజకవర్గం ఇన్ఛార్జి, పొలిటికల్ ఇన్ఛార్జి రమణామాదిగా కూడా వచ్చాడు. మిగతా మన పెద్దలందరం కూడా ఉన్నాం ఇక్కడ. అందరూ కూడా ఎవరి కార్యక్రమాలు చేసి ఈ 4 రోజుల్లో 309 ఓట్లు మన దగ్గర ఉన్నాయి. ఈ 309 ఓట్లు కూడా వాళ్ళు ఎఫిలియేటెడ్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఏపీటీఎఫ్ మంది, ప్రతి వాళ్ళు ఎందులో ఉన్నప్పటికి కూడా మనం కన్విన్స్ చేసి ప్రభుత్వం మంది ఉంది కాబట్టి రేపు టీచర్ కమ్యూనిటీకి ఏదైనా చేయాలి అని అంటే మరి మన ద్వారా చేయించగలిగేటటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. అందుకు అందరినీ కన్విన్స్ చేసి మన వర్మ గారిని గెలిపిస్తే ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా టీచర్ కమ్యూనిటీకి జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని అందరినీ కన్విన్స్ చేస్తూ ఈయన గెలిపిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి కన్విన్స్ చేయాలి అని చెప్పి అందరినీ కోరుతున్నాను. మనం చూసాం గత ప్రభుత్వంలో విజయవాడలో మీటింగ్ పెట్టుకోవాలి అని అంటే ఒక దొంగల్లాగా
తెల్లదొరల మీద స్వాతంత్ర ఉద్యమానికి ఎంత పోట్లాడారో అప్పుడు కూడా కొన్ని రూల్స్ ప్రకారమే జరిగేవి, చట్టం ప్రకారం. తెల్లదొరల చట్టం అతిక్రమించలా, జగన్ దొర మాత్రం చట్టం అతిక్రమించాడు. యూనియన్లు చెప్పుకోవడానికి 5 సంవత్సరాల్లో ఏ యూనియన్ ఆయన కలిసింది అనేటటువంటిది నేను ఎక్కడ వినలా. ఏ యూనియన్తో కూర్చోబెట్టి మాట్లాడాడు అనేటటువంటిది కూడా నేను వినలా. విజయవాడలో మీటింగ్ పెడతామనంటే 1,00,000 మంది పోలీసులను పెట్టాడు, ఎవరిని రానివ్వకుండా. ఏముందండి, వర్కింగ్ క్లాసెస్ ఉద్యోగులు, వాళ్ళకేవో బాధలు యాదలు ఉంటాయి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉంటాయి. ఆ హక్కుల ప్రకారం వచ్చి మనకు వినతి పత్రం ఇస్తారు, అంతే కదా. అందులో నీకు నచ్చినవి చేస్తావు, కాకపోతే లేదు. ఇంటర్వ్యూ ఇస్తే తప్పేంటండి? అసలు ఈ ప్రజాస్వామ్యంలో అలాంటి వ్యక్తి ఉండాలా? 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా ఆయన బయట తిరుగుతున్నాడు అని అంటే మరి మన ప్రజాస్వామ్యంలో ఇలాంటి కలుపు మొక్కలన్నీ పెరిగిపోతే, విశ్వవృక్షం కింద మారిపోతే, ఈ విశ్వవృక్షాన్ని ఇంకా ఇదిలో తిరుగుతుంది అని అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాల. విశ్వవృక్షమే అది.